దోపిడీలకు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ యువనేత నారా లోకేష్. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం నాశనమైందన్నారు. వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. శంకారావం యాత్రలో భాగంగా పాలకొండలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. షర్తేస్తే అచ్చో జగన్ లాగా ఉంటాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏమ్మా ఎన్నికల ముందర ఏం చెప్పారు? 45 సంవత్సరాల వయసున్న ఎస్టీ మహిళలకి ప్రతి నెలలో పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా పెన్షన్? జగన్ ఇచ్చాడా పెన్షన్? లేదు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. కేవలం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఒక మోసం. ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు, బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు. మన పిల్లలు పీజీ చదవాలంటే ఏకంగా పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ జగన్. నాణ్యమైన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ జగన్. అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ధి ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు. కానీ 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగ యువకులు నేను హామీ ఇస్తున్నా, జియో 3 మళ్ళీ తీసుకొస్తాం. ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం.